Greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are talking how eagle trains up the young ones. చూడండి పక్షిరాజు తన పిల్లలకు ఏ విధంగా తరబీదు ఇస్తుందో అన్న విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. Same way heavenly Father gives us training. అలాగే పరలోకపు తండ్రి కూడా మనకు ఆ విధమైన తరబీతులు ఇస్తూ వస్తున్నాడు. Heavenly Father, sometimes it will be painful. చూడండి కొన్నిసార్లు అది కొంచెం కష్టతరంగానే ఉంటుంది ఆయన ఇచ్చే ట్రైనింగ్. Sometimes storms he will send. కొన్నిసార్లు తుఫాన్లు మనకు అనుమతిస్తాడు. Sometimes turbulence will come. కొన్నిసార్లు అలజడులు మనకు అనుమతిస్తాడు. All this will happen in our life. ఇవన్నీ మన జీవితంలో జరుగుతూనే That ఉంటాయి. is for your good. అది మీ మేలు కొరకే. All things work together for good. చూడండి సమస్తం మీ మేలు కలుగుటకే జరుగుతాయి. Those who love God and called according to the purpose. ఎవరికో తెలుసా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. Romans 8:28. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట So ఉంటుంది. I am teaching you how dependent you should be on the heavenly Father. పరలోకపు తండ్రి మీద ఏ విధంగా మీరు ఆధారపడి ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు నేర్పిస్తున్నాను. How intimate you should be. Like Jesus is the true vine and we are the branch. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, మనం తీగలుగా ఏ విధంగా అంటుకట్టబడి ఉండాలో అన్న విషయాలను మనకు John నేర్పిస్తున్నాను. 15:5 he says, without me you can do nothing. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు If అంటాడు. you try to do something without Jesus, then that's failure. యేసు ప్రభు లేకుండా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తావా అది ఫెయిల్ అయిపోతుంది. John 21, all the 7 disciples went for fishing. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే శిష్యులు కొంతమంది చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళిపోయారు. After the resurrection, let us not forget the old profession. యేసు ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత ఇక మా పాత పని ఇంకా మా చేతుల్లో ఉంది, మేము చేసుకోగలం అని చెప్పి మా అంతా వదిలిపెట్టి మళ్ళీ సముద్రానికి చేపలకి The వెళ్ళారు. leader said, Peter said, let's go fishing. ఇక ఈ లీడర్ ఉన్నారే వీళ్ళందరికీ నాయకుడు పేతురు, ఆయన అందరం వెళ్ళిపోదాం పదండి రాబాయ్ He said, చేపలు పడదాం. okay, we will come. ఇక మా నాయకుడు వెళ్తున్నాడు కదా మేము ఎందుకని చెప్పి మేము కూడా వస్తామని వీళ్ళు The వెళ్ళిపోయారు. leader takes a wrong decision, everybody will follow. వింటున్నారా? నాయకుడు కనుక తప్పుడు పద్ధతులు కనుక వెళ్తుంటే అందరూ కూడా వాళ్ళని వెంబడిస్తారు. Without Jesus, they went for fishing and whole night they cast net, nothing happened. విషయం ఏంటంటే ప్రభువు లేకుండా ప్రభువుని ప్రక్కన పెట్టినట్టుగా వాళ్ళు తీసుకొని వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు, And caught nothing. అయితే ఏం పట్టలేదు. Morning Jesus comes. ఉదయకాలం ప్రభు వస్తాడు. He says, you cast the net on the right ఆ side. తర్వాత ప్రభు చెప్తాడు మీ వలలు కుడివైపోయాయి. They would have said within themselves, how many times we cast all night. వాళ్ళు మనసులో అనుకుని ఉండొచ్చు రాత్రంతా మేము వలలు వేసినప్పుడు ఎన్నిసార్లు అటువైపు వేయలేదు. They would have thought this carpenter is saying, we are fishermen from the beginning. మేము చిన్నప్పటి నుంచే చేపలు పట్టడంలో మేము ప్రావీణ్యులం, ఈ కార్పెంటర్ ఈ వడ్రంగి ఆయన ఈయనకేం తెలుసు అని బహుశా లోపల అనుకొని ఉండొచ్చు. But by obeying the word, just they cast. కానీ ప్రియులారా దేవుని మాట ప్రభువు మాటకు లోబడి వాళ్ళు కుడివైపు వలలు వేశారు. Then they got full of fish, the net was about to total. ఆయన మాట చొప్పున కుడివైపు వలలు వేసినప్పుడు వలలు పిగిలేటంత సమృద్ధిగా చేపలు పడ్డాయి. So Jesus was teaching them a lesson of dependency. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అక్కడ వాళ్ళకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే దేవుని మాట మీద దేవుని మీద ఆధారపడినప్పుడు వారు ఏ విధంగా దీవించబడతారు. That's why Jesus said, without me you can do nothing. If you do anything, that will be waste. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు, నాకు దూరంగా ఉండి ఏదైనా చేస్తే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. Psalm 1:3 says, with God if you do anything, everything will be prosperous. మొదటి కీర్తన 3వ వచనంలో మరి ఆయనలో జీవిస్తూ ఉన్న ఒక వ్యక్తి అతను చేయునదంతయు సఫలమగును. Whatever you do, it will be prosperous. చూడండి అతను ముట్టిందల్లా అది ఫలం అవుతుంది అన్నట్లుగా అతను చేయనదంతా కూడా సఫలం అవుతుంది. Whatever you say, it will happen like prophetic word. నోటి మాటను దేవుడు స్థిరపరిచేది ఒక ప్రవచనంగా అది నెరవేరుస్తాడు. Full of power will flow from you. శక్తి నీలో నుంచి ప్రవహిస్తుంది. That's why you need to have dependency on God. అందుకే దేవుని మీద నీవు ఆధారపడాలి. How loving our Father in heaven is. పరలోకపు తండ్రి ఎంత ప్రేమగలవాడు కదా. 2 Corinthians chapter 6:18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో I will be a father to you, says the Lord. ప్రభు అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును. And you shall be my sons and daughters, says the Almighty God. మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు. So he is a father, we are his children. సర్వశక్తిగల ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలమని.
All of us have earthly fathers. ఈ భూలోకంలో అందరూ కూడా తండ్రులు ఉంటారు కదా. As earthly father beget children of the flesh, same way heavenly father begets children of the spirit. చూడండి, భూ సంబంధమైన తండ్రులు, శరీర సంబంధమైన తండ్రులు ఎలాగైతే శరీర సంబంధమైన పిల్లలకు జన్మనిస్తారో అలాగే ఆత్మ సంబంధమైన తండ్రి ఆత్మ సంబంధులకు పిల్లలకు జన్మనిస్తారు. Yeah, earthly father child relationship will end up here. అయితే భూ సంబంధమైన తండ్రులు పిల్లల సంబంధం ఈ భూలోకంతోనే అయిపోతుంది. That's why we need to have a relationship with the heavenly father that will end up throughout eternity. అయితే గమనించండి ప్రియులారా, ఈ పరలోకపు తండ్రితో మనం కలిగి ఉండే ఈ సంబంధం నిత్యత్వంలో యుగయుగాలు కూడా ఉంటుందండి. How happy I am to be called the child of God. ఈరోజు నేను దేవుని బిడ్డగా పిలువబడడం అనేది ఎంత గొప్ప భాగ్యం. Not only child, darling child, muddu bidda. కేవలం బిడ్డ మాత్రమే కాదండి, ముద్దు బిడ్డగా పిలువబడడం. It's not a small thing to be a darling child of the heavenly father, the creator of the earth. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన సర్వశక్తి గల ఆ దేవుడు ఆ తండ్రికి మరి బిడ్డగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. Matthew chapter 3:17, God called his son like, this is my beloved son in whom I am well pleased. మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి 17వ వచనంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు అంటాడు. If you love God and obey him, he will call you his beloved child, beloved son, beloved daughter. నీవు మరి ఆయన యందు నమ్మిక ఉంచి మరి ఆయన మీద ఆధారపడితే ఆయనకు నీవు ప్రియమైన బిడ్డగా ఉంటావు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. Oh, you know, if you get into favor with God, that will change your life. ప్రియరా, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క ప్రేమ పొందుకోవడం మన జీవితాన్ని పూర్తిగా రూపాంతరపరుస్తుంది. Every day I say, Lord, show me your favor. ప్రతిదినం కూడా ప్రభువా నీ కటాక్షం నాకు దయచేయమని అడుగుతాను. Father, you are my beloved papa, I am your darling child. నీవు నా ప్రియమైన తండ్రివి, నేను నీ ప్రియమైన ముద్దు బిడ్డను. And that makes my day. అది ఆ రోజంతటికి నాకు ఎంతో సంతోషం. You can do this, you can thank him for each and everything. ప్రియులారా, ఈ రీతిగా దేవునితో నడవడం ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా మరి నీ జీవితంలో నీవు అన్ని కూడా పొందుకుంటావు. Yes, he calls you his beloved child. అవునండి, నిజమే. ఆయన నిన్ను ప్రియమైన బిడ్డగానే నిన్ను పిలుస్తున్నాడు. One day a woman of God came to my home. ఒకరోజు ఒక దైవజనరాలు నా ఇంటికి వచ్చి And she says, I saw heavenly father dangling you on the knees. మరి ఆ పరలోకపు తండ్రి నిన్ను ఆ కాళ్ళ మీద వేసుకొని ఆ మోకాళ్ళ మీద నిన్ను ఆడిస్తున్నాడు అని చెప్పి. ఆడిస్తున్నాడు, like we do for the children. చిన్నపిల్లలు అలా మోకాళ్ళ మీద పెట్టుకొని ఆడిస్తామే, అలాగ ఆడిస్తున్నాడంట. Oh, I didn't believe that. అది నమ్మలేదు వాస్తవానికి. But she took Isaiah 66 verse 30. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని తీసుకుపోయింది. And she read it and I was so happy because it's in the Bible. అది బైబిల్లో ఉన్న మాట, అది ఆమె చదివి వినిపించింది. That's what we sing, కన్న తల్లి చేర్చినట్టు, that song. అందుకే మనం వాడతాం కదా, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు అని. వాడండి brother. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిలిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నిన్ను చేర్చున ప్రియుడు. అందరూ పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి పాడదామా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. Amen. Praise the Lord. Without music we sang. I don't know how it came. Anyway, you can go to YouTube and sing this song, a full song. యూట్యూబ్లో వెళ్ళండి, మరి ఈ పాట మీరు చక్కగా పాడండి, దేవుని స్తుతించండి. This is in Isaiah chapter 66 verse 13. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఈ విషయం ఉంటది. As a mother comforts her children, so also I comfort you, says the Lord. తల్లి తన బిడ్డను లాలించినట్టుగా ఆ తండ్రి మిమ్మల్ని ఆ విధంగా లాలించు. Just like the eagle trains up the children, young ones. పక్షిరాజు లేక గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఏ విధంగా ఆడిస్తుందో, How to fly. ఎలాగా ఎగరడాలో నేర్పిస్తుందో. It is the eagle wing, they carry and drop and then carry. I told. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ రెక్కల మీద అలాగా తీసుకుంటుంది, అది అలాగా ఎగిరి వాటిని కింద వదిలేస్తుంది. So also Heavenly Father trains up step by step. అలాగ వదిలేసి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దాన్ని పట్టుకుంటుంది. అలాగ పరలోకపు తండ్రి ఒక్కొక్క మెట్టు మనల్ని ఎగరడం నేర్పిస్తుంది. When I came to the Lord, I didn't know anything from the Bible. నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్లోంచి నాకు అస్సలు ఏం తెలిసేది కాదు. I didn't know how to pray. ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు. I didn't know how to witness. ఎలాగ సాక్ష్యం చెప్పాలో I తెలియదు. didn't know how to preach. వాక్యం చెప్పడం తెలియదు. I didn't know how to write. రాయడం తెలియదు. Step by step, God taught me and trained me up every way. పిల్లారా, ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక్కటొక్కటిగా మెట్టుమెట్టుగా నాకు నేర్పిస్తూ వచ్చాడు. Because I was hungry for the word and thirsty for the Spirit. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం కొరకైన ఆకలి, దేవుని ఆత్మ కొరకైన దప్పిక నేను కలిగి ఉండేది. Wherever word was preached, we used to run there. దేవుడు ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడికి నేను పరిగెత్తుకొని That time I didn't know to write books. అప్పటికి పుస్తకాలు రాయడం నాకు తెలియదు. So I used to write down all the important verses in a diary. మరి డైరీలో ప్రాముఖ్యమైన వాక్య భాగాలన్నీ కూడా నేను రాసుకునేదాన్ని. God saw my earnest desire, passion for Him. ఆసక్తికరమైన లేక ఆసక్తితో కూడిన ఆ యొక్క కోరికను దేవుడు నాలో నుంచి చూచాడేమో. And He brought me step by step to this level. ఈ స్థాయిలోనికి ఒక్కొక్క మెట్టుగా ప్రభువు నన్ను I ఎక్కించాడు. was nothing, now I am somebody. ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఇప్పుడు ఏదో We కలిగినట్లుగా are దేవుడు zero, but without Holy Spirit, we are hero with the Holy Spirit. చూడండి, పరిశుద్ధాత్మ లేకపోతే జీరో, సున్నా, కానీ పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడు గనుక మేము ఇప్పుడు హీరో అన్నట్టుగా చెప్పగలం. We all have little children in the house. మన ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా. The mother becomes pregnant and go to hospital and get the baby. చూడండి, ఆ తల్లి గర్భవతి అయి ఆ తర్వాత మరి బిడ్డను కంటుంది, హాస్పిటల్కి వెళ్తుంది, బిడ్డను కంటుంది. And then the baby, first thing he does is a cry. చూడండి, ఆ బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఏడుస్తారు. First we went to come to the Lord, we cry unto the Father. చూడండి, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసేది దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవం. People of Israel in Exodus chapter 2:23. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలు They ప్రజలు cried to God when they couldn't bear the slavery. చూడండి, వారి యొక్క ఆ భయంకరమైన బానిసత్వాన్ని తట్టుకోలేక వారు దేవునికి మొర్రపెట్టారు. God heard the cry. దేవుడు వారి మొరలు విన్నాడు. And God, their sighing reached to God. వారి యొక్క మూలుగులంట, వారి నిట్టూర్పులంట దేవుని దగ్గరికి చేరే. God's eyes are open to see your tears. వింటున్నారా ప్రియులారా? నీ కన్నులు చూడడానికి నీ దేవుడి కన్నులు తెరవబడి And ఉన్నాయి. it's written that God remembered the covenant He made with Abraham, Isaac, Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. When you cry, unto Heavenly Father, He remembers His Son, the covenant He made with Him. పరలోకపు తండ్రి మరి ఆయన నీవు ఆయనకు మొర్రపెట్టినప్పుడు నీవు చేసే మొర్రను బట్టి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పితరులతో చేసిన నిబంధన. And He will come down to deliver you. అలాగే జ్ఞాపకం చేసుకొని నిన్ను విడిపించడానికి ఆయన దిగి వస్తాడు. He came down to deliver the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు అలాగ మొర్రపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. Through Moses. మోషే ద్వారా. Like that, through your pastor, through your God servant, so many people God delivers. కొన్ని సందర్భాల్లో మీ జీవితాల్లో కూడా దేవుడు ఎవరినో ఒక పాస్టర్ కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి కావచ్చు, ఎవరినో నడిపించి మీ జీవితంలో ఆ గొప్ప విడుదలను కలిగజేస్తాడు. God doesn't do direct, but God does through people. ప్రియులారా, దేవుడు డైరెక్ట్ గా చేయడు గాని మనుషులను దేవుడు పంపించి మనుషుల ద్వారా దేవుడు చేస్తాడు. That's that you respect the pastors and those who teach you the word and you got some. అందుకే దైవజనులు, అభిషక్తులైన నాయకులు, ప్రవక్తలను మీరు గౌరవించాలి, వారిని మీరు చేర్చుకోవాలి. The first thing is to cry to God. మొట్టమొదటి దేవునికి మొరపెట్టే విషయం. And He will hear your cry.
ఆయన నీ మొర వింటాడు. He will see your tears. ఆయన నీ కన్నీటిని He చూస్తాడు. will come down. ఆయన దిగి He will వస్తాడు. remember the covenant he made through Jesus. యేసు ప్రభు ద్వారా తాను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేస్తాడు. And he will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. And second thing is, after 3 months, I say the child turns around. నేనంటాను 3 నెలల తర్వాత పిల్లవాడు బోర్లో పడతాడు. The child drinks the milk from the mother. తల్లితో పాలు తాగుతాడు. Same way, 1 Peter chapter 2 verse 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో You have to drink the word that's a pure milk and grow thereby. స్వచ్ఛమైన పాల వలన మీరు ఆ వాక్యం అనే పాల వలన మీరు ఎదగవలసిన వారు అని విశ్వాసంలో ఎదగాలి. This is not contaminated. This is స్వచ్ఛమైన పాలు. వింటున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైనది, స్వచ్ఛమైన పాలు ఇవి. Only through the word you can grow. ఈ వాక్యం ద్వారా నువ్వు The ఎదుగుతావు. word is the milk. వాక్యమే నీకు పాలు. And through that you will ఆ grow. వాక్యం ద్వారా నువ్వు ఎదుగుతావు. Just like the child drinks the milk and grows. చిన్న పిల్లవాడు పాలు తాగి ఎదుగుతా ఉంటాడు. And then, it will be turning round. బోర్ల తర్వాత అలా తిరుగుతా ఉంటాడు. The second thing I wrote, you have to turn round and say goodbye to sin. ఆ తర్వాత నేను రాసింది ఏంటంటే అలాగే తిరిగి మరి పాపానికి కాదు గుడ్ బై అని చెప్పాలి. నేను చేయనని చెప్పి Matthew 18 verse 3. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. Unless you turn round and become like a little child, you cannot enter the నీవు kingdom. మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో చేరలేవు అంటాడు. Amen. Amen. So we have to say no to sin, no to Satan, no to every temptation. పాపానికి, శోధనకి, ప్రతి విధమైన శాపానికి, ప్రతి విధమైన లోకాశలకు మీరు శోధనలకు దగ్గరికి రానియొద్దు. వాటన్నిటికీ గుడ్ బై చెప్పాలి. The third step is to sit up. మూడవది కూర్చునే స్థాయి. And sit up, how Mary sat, you have to sit at the feet. మరి యేసయ్య పాదాల చెంత కూర్చున్నట్టుగా నీవు కూర్చోవాలి. And for Psalm 1:1 also says you should not sit in the seat of the scornful. మొదటి కీర్తన 1వ అధ్యాయంలో మనం చూసిన ప్రకారంగా అపహాసకులు కూర్చుండు చోటలో నీవు కూర్చోవాలి. When you sit at the feet of Jesus and look at his glorious face, glory will come to you. యేసయ్య పాద సన్నిధిలో నీవు కూర్చొని ఆయన మహిమాన్వితమైన ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీవు మహిమగల వ్యక్తిగా మార్చబడతావు. And the next step is to stand. ఆ తర్వాత నిలబడే స్థాయి. The child stands holding on to somebody. చూడండి, చిన్న పిల్లవాడు ఏదో పట్టుకొని నిలబడతాడు. Same also we have to stand on the promises of God, stand on the word of God. అలాగే దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క వాక్యం మీద మనం నిలబడాలి. Then you have to talk and you have to walk. ఆ రీతిగా మనం మాట్లాడాలి, మనం నడవాలి. Bible teaches how to walk. I have written all this explained in the book. ఒక పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా నేను వివరించి రాశాను. Even everyday promises, అనుదిన వాగ్దానాలు, everything is written in the month of May, June, July. అనుదిన వాగ్దానాలు అనే ఒక పుస్తకంలో కూడా మరి జూన్ మాసంలో ఈ విషయాలన్నీ కూడా నేను రాశాను. So like that you have to get the book and step by step how you are growing in the Lord. పిల్లలు ఈ పుస్తకాలు చదువుట ద్వారా ప్రతి దినం కూడా ఏ విధంగా ప్రభువులో ఎదగాలో నేర్చుకొని ఎదుగుతూ ఉండాలి. Not only that, in the YouTube when you type you will get the child with a demonstration message I given. యూట్యూబ్ లో కూడా మీరు ఒకవేళ వాటిని టైప్ చేసి ఆ సందేశం కొరకు మీరు వెతకండి. మరి డెమాన్స్ట్రేషన్ చేసి ఒక చిన్న పిల్లవాడిని స్టేజ్ మీద మరి పడుకోబెట్టి ఏ విధంగా బోర్లు పడతాడు, వాడు ఏ విధంగా కూర్చుంటాడో అన్న విషయాల్ని చెప్పి మరి వివరించడం జరిగింది. That చిన్న పిల్ల we did it in Naina Gardens, brother. Naina Gardens లో జరిగిన ఒక విమెన్స్ కాన్ఫరెన్స్ లో చేశారు. My own grandson Jordan, we put him there. I said Jordan will turn round in front of thousands of people. He turned round. God honored the word. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ మీటింగ్ లో జోర్డన్ మరి నా మనవడు, నా రెండవ కుమారుని యొక్క కుమారుడు, మరి అతన్ని టేబుల్ మీద మరి పడుకోబెట్టి మరి జోర్డన్ ఈ టైంలో బోర్లో పడతాడు అని చెప్పేటప్పటికి మరి వేల మంది చూస్తుండగా ఆ పిల్లవాడు బోర్లు పడిపోయాడు. Hallelujah. Hallelujah. Then everybody clapped. అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. That is the first time he is turning round. వాస్తవానికి మొట్టమొదటిసారి ఆ పిల్లవాడు బోర్లు పడే పరిస్థితి. Holy Spirit honors your word. పరిశుద్ధాత్మ దేవుడు నీ మాటను ఎలాగ గౌరవిస్తాడో చూడు. So like this you have to stand, you have to sit and stand and then walk and run and fly in the air finally. ఆ రీతిగా మీరు లేవాలి, మీరు నిలవాలి, నడవాలి. మరి ఆత్మలో నీవు ముందుకు సాగే అనుభవంలో నీవు ముందుకు వెళ్ళాలి. Amen. Amen. May God help you for that. దేవుడు దాని కొరకు మీకు సహాయం చేయను I want you to pray. All of you close your eyes. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా పరమ తండ్రి, శక్తివంతమైన వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచారు, మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన, మీకు వందనాలు. మరి గద్ద లేక పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని ఏ విధంగా మోసుకొని వెళ్తుందో, ఏ విధంగా వారికి
తరబీతి ఇస్తుందో అలాగా ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభా ఆ వాగ్దాన దేశాన్ని చేర్చడానికి కొరకు ప్రభా మమ్మల్ని ఎత్తుకొని మాకు తరబీతినిస్తూ ప్రభా మేము ఎదగవలనని మేము మరి తరబీతి పొంది ఇంకా మేము పైకి 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 ఎగరాలన్న ఉద్దేశంతో మీరు ప్రభా మా పట్ల మీరు చూపిస్తున్న కృపలన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని అరచేతిలో చెక్కుకొని మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ అవసరతలు తీరుస్తూ రోగములు స్వస్థపరుస్తూ బలహీనులైనప్పుడు బలపరుస్తూ ప్రభా మీరు ఇస్తున్న మీ కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా అద్భుతమైన ఆధ్యాత్మికమైన లోతైన సత్యాలు మాకు నేర్పించుట ద్వారా మమ్మల్ని ప్రభా తండ్రి విశ్వాసంలో నిలబెడుతున్న నీ కృప కొరకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభా తండ్రి వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి ప్రభా. వారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ప్రభా, వారి పట్ల మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో అన్న విషయాన్ని వారు గ్రహించిన వారై ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. వారు నీలో ఇంకా విశ్వాసంతో నిలబడి ముందుకు సాగడానికి కొరకు నాయన వారికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా ప్రభా ఇంకా క్రీస్తు ప్రేమను ఎరగని వారు ఉంటే ప్రభా తండ్రి, క్రీస్తు ప్రేమను పరలోకపు తండ్రి ప్రేమను గ్రహించని వారు ఎవరైనా ఉంటే ప్రభా నాయన ఈ లోకంలో ప్రభా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి నీ కుమారుని యేసు క్రీస్తును మా కొరకు ఈ భూలోకంలో అనుగ్రహించి ప్రభా నాయన ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి సిలువకు అప్పగించబడి సిలువ శ్రమలు పొంది శరీరం అంతా దున్నబడి ప్రభా సిలువకు మేకులతో కొట్టబడి ప్రభా మీకు స్తోత్రం ఆయన మరణించి మా కొరకు మా పాప శాప విమోచన నిమిత్తమై ఆయన కల్వరిశిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడని ప్రజలందరూ కూడా నమ్మడానికి ప్రభువా మీకు స్తోత్రం. ఆ సిలువ శక్తిని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని సజీవుడైన దేవుణ్ణి నిన్ను కలిగి ఉండడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. నాయనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారి సమస్యల నుంచి గొప్ప విడుదల వారికి కలగజేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ శక్తివంతమైన వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ కూడా బలపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ దాసరాలు ఇంకను బలపరిచి మీ మహిమార్థమై గొప్ప సాక్షిగా మీరు వాడుకొనిమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సిలువలోని శక్తి నీ ప్రేమలోని శక్తి ప్రతి ఒక్కరు కూడా అనుభవించినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. See you next week. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. పుస్తకం ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని,
క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 78
4223708. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.